హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకొని దానిలో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీరు పోసుకుంటూ ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి 1 గంట వరకు ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు పక్క తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం ఒక కళాయి పెట్టేసుకొని దీనిలోకి 1 కప్పు వరకు పంచదార, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని పాకం తీసుకోవాలండి. పాకం వచ్చేలోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీగ పాకం రాగానే ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి 1 స్పూన్ వరకు యాలకుల పొడి, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుంటూ పెనం నుంచి ఇది సపరేట్ అయిన వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అయినట్టు. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.